మార్చ్ 2026లో ఇవాళ మనం మార్కెట్ సిట్యువేషన్ గురించి అర్థం చేసుకుంటుంటే ఎకనామిక్ సిట్యువేషన్ ప్రాబ్లంలో కనిపిస్తుంది. ఎకనామిక్ సిట్యువేషన్ దేనివల్ల ప్రాబ్లంలో మనకు కనిపిస్తుందంటే ఇవాళ వార్ సిట్యువేషన్ చాలా చాలా అడ్వర్స్గా ఇంపాక్ట్ అవబోతుంది ఇండియన్ ఎకానమీకి. సో ఇలాంటి సిట్యువేషన్ కోసం మనం అష్యూర్డ్ రిటర్న్స్ మనకి రావాలి, గ్యారంటీడ్గా మనకి రిటర్న్ అనేది మనకు కనిపించాలి, మన ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది ఉండాలి, కంఫర్ట్ లెవెల్ ప్లస్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ మనకు ఉండాలి. సో రిలేటెడ్ టు మార్కెట్ ఎటువంటి కనెక్షన్ ఉండకూడదు అనే ఆలోచన వచ్చేసింది. సో భయం మార్కెట్ సిట్యువేషన్, ఎందుకంటే వార్ ఒక రోజుతోటి అవ్వదు. 2022 నుంచి మొదలైన వార్, యుక్రెయిన్ ఇంకా రష్యా ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది. ప్లస్ యుఎస్ ఇంకా ఇజ్రాయెల్ ఏ విధంగా ప్రొసీడ్ అవుతున్నారు ఇరాన్ లొకేషన్లో. సో అక్కడ స్పెసిఫిక్లీ ఒక మిలిటరీ బేసిస్ మీద మనం వెళ్ళట్లా, ఆ బేసిస్ తోటి ఓవరాల్గా సివిలియన్స్ కూడా మనకి అక్కడ అటాక్ జరుగుతుంది. సో ఓవరాల్ సిట్యువేషన్ చాలా చాలా వర్స్ట్గా ఉంది. సో ఇది కొన్ని రోజులతోటి ఆగిపోతుంది అనే ఆలోచనతో మనం వెళ్తే ఫ్రెండ్స్ ఒక రాంగ్ ఆలోచన మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇలాంటి సిట్యువేషన్లో ఒక గ్యారంటీడ్ బెనిఫిట్ అనేది మనం ఎంట్రీ చేయాలి. ఎందుకంటే దీనివల్ల మన ఇన్సెక్యూరిటీ, ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ మన లైఫ్ నుంచి మన ఫ్యామిలీకి పాస్ ఆన్ అవ్వకూడదు. ఆ ఇన్సెక్యూరిటీ అనేది మనతోటే ఆగిపోవాలి. అది సెక్యూర్ చేసుకుంటానికి మనకి ఎల్ఐసి వాళ్ళది సింగిల్ ప్రీమియం పాలసీ మనం చెప్పుకోవచ్చు. ఆ పాలసీ పేరు నవ జీవన్ శ్రీ సింగిల్ ప్రీమియం పాలసీ. సో ఈ ప్లాన్ 1911 అనేది మనం చెప్పుకోవచ్చు. దీని గురించి ఇవాళ మనం ఎందుకు చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది అనేది కూడా మీకు చెప్తాను. ఈ ప్లాన్ 31/03/2026 అంటే మార్చ్ 26 తర్వాత మళ్ళీ ఈ ప్లాన్ మళ్ళీ ఈ ఫీచర్స్ తోటి మనకి రాదు అనేది మనకి స్పష్టంగా కంపెనీ అనేది మనకి చెప్పేసింది. సో లాస్ట్ ఇయర్ కూడా మనం ఇలాంటి ఫీచర్స్ తోటి ఇంకొక ప్లాన్ అనేది మార్చ్లో క్లోజ్ అవుతుంది అని అన్నారు, అది క్లోజ్ అయిపోయింది. ఇది కూడా సేమ్ 31 మార్చ్ లాస్ట్ డే ఈ పర్టికులర్ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం. సో ఈ సింగిల్ ప్రీమియం పాలసీ 31 మార్చ్ రోజు క్లోజ్ అవుతుంది. సో సింగిల్ ప్రీమియం ఫ్రెండ్స్ ఒక ఎఫ్డి లాగా దీన్ని ట్రీట్ చేసుకుందాము. ఎఫ్డి లాగా ట్రీట్ చేసుకొని మనకి రావాల్సిన బెనిఫిట్ ఏంటి, దీంట్లో అంత ప్రత్యేకత ఏంటి ఎల్ఐసి వాళ్ళు ఇస్తున్నారు అనేది మనం నెక్స్ట్ అర్థం చేసుకుందాము. సో మనకి ఇంపార్టెంట్, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, పరిస్థితులు అనుకూలంగా లేదు ఇన్వెస్ట్మెంట్ కోసం. స్టాక్ మార్కెట్లో మనం మాట్లాడుకుంటే అంటే మ్యూచువల్ ఫండ్స్ కొంతకాలం మనం డిసప్పాయింట్మెంట్ మనం ఫేస్ చేసుకో, డైరెక్ట్ ఈక్విటీలో మనకి ఆ డిసప్పాయింట్మెంట్ ఫేస్ చేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్ గ్యారంటీ అనేది మనం విన్నప్పుడు గ్యారంటీ ప్రొడక్ట్స్కి మనం కొన్ని బేసిక్ ఎలిమెంట్ అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. నాన్ పార్టిసిపేటింగ్ అంటే ఎల్ఐసి ప్రాఫిట్లో ఉందా లేదా సంబంధం లేదు ఈ ప్రోడక్ట్కి. నాన్ లింక్డ్, మేము ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేసినా కూడా మీకు ఇవ్వాల్సిన బెనిఫిట్ అనేది మనం ఇస్తాము. ఇదొక లైఫ్ కవరేజ్. ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి లైఫ్ కవరేజ్ కూడా ఇస్తుంది, ప్లస్ బెనిఫిట్ అనేది కూడా ఇస్తుంది. ఇది ఒక ఇండివిజువల్ ప్లాన్, ఒక నలుగురు కలిపి మనం ఒక పాలసీ తీసుకుందాము అనేది జరగదు. గ్రూప్ ఇన్సూరెన్స్ లా కాదు, ఇది ఇండివిజువల్ ప్లాన్. సేవింగ్తో పాటు నాకు లైఫ్ కవరేజ్ అనేది కూడా ఇస్తుంది. సో ఒక ఎండోమెంట్ ప్లాన్ గ్యారంటీడ్గా మనకి ఇవ్వటం జరుగుతుంది. సో ఈ గ్యారంటీడ్ ఎడిషన్ ఎంత ఇస్తున్నారు? 8.5% ఆఫ్ ఓవరాల్ బేసిక్ సమ్ ఇన్షూర్డ్. అంటే ప్రతి 1000 రూపాయలకి మనకి 85 రూపాయలు మనకి గ్యారంటీడ్ ఎడిషన్ ఇస్తున్నారు. అది సెటిల్మెంట్ మెచ్యూరిటీలో జరిగిద్ది ఆర్ డెత్ రిస్క్లో నామినీకి ఇవ్వటం జరుగుతుంది. సో సెటిల్మెంట్ ఆప్షన్స్ కూడా మనకి తెలిసిందే. దీంతో యాక్టివ్ రిబేట్ అనేది ఇస్తున్నారు ఫర్ ఎగ్జిస్టింగ్ ఎల్ఐసి పాలసీ హోల్డర్స్. సో ఆల్రెడీ పాలసీ తీసుకున్నాము, పాలసీ తీసుకున్న తర్వాత ఆ పాలసీ డీటెయిల్స్ మెన్షన్ చేసుకోవాలి. డీటెయిల్స్ మెన్షన్ చేస్తే ఫ్రెండ్స్ కంపెనీ మనకి రిబేట్ ఇస్తుంది. సో ప్రీమియం నుంచి కొద్దిగా పర్సెంటేజ్ అనేది కట్ చేసుకొని ప్రీమియం కలెక్ట్ చేసుకుంటుంది. సో ఎల్ఐసి తోటి కనెక్టెడ్ ఉండటం వల్ల ఎల్ఐసి మనకి అద్భుతంగా అడ్వాంటేజ్ కూడా మనకి ఇస్తుంది. ఆల్ టుగెదర్ మనకి 8.5% గ్యారంటీడ్ ఎడిషన్. ఏ ప్లాన్ మార్కెట్లో, ఏ గ్యారంటీడ్ ప్లాన్ మార్కెట్లో ఇంత పెద్ద అడ్వాంటేజ్ మనకి ఇవ్వట్లేదు. ప్లస్ ఏదైనా సిచ్యువేషన్లో మనకి డబ్బు అవసరం వచ్చింది, మెచ్యూరిటీ అనేది ఇంకా చాలా దూరం ఉంది, డబ్బు అవసరం వచ్చింది. సో ఈ ప్లాన్ అగేన్స్ట్
మనకి లోన్ అనేది కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఎల్ఐసి కంపెనీ. సో ఇది చాలా క్లియర్గా మనకు చెప్తుంది. గ్యారంటీడ్ ఎడిషన్ కోసం మనకి ఒక స్వర్ణ అవకాశం ఉంటుంది. మనకి ఎదురుగా మనకు క్లియర్గా చెప్పుకుంటున్నాము. ఎందుకంటే తేదీ గుర్తుంచుకోండి, 31 మార్చ్ 2026. సో సింగిల్ ప్రీమియం కాబట్టి దీన్ని ఒక ఎండోమెంట్ ప్లాన్, సో సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్, దీన్ని మనం ఒక బ్యాంక్ ఎఫ్డీల్ మనం ఏ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం పిల్లల పేరు మీద, లేకపోతే మనకు ఒక ఫ్యూచర్లో ఒక గ్యారంటీడ్ అమౌంట్ రావాలి, ఇప్పుడే మనం ఒక సింగిల్ పేమెంట్ తోటి మనం అమౌంట్ పే చేసుకునే అవకాశం ఉంది. సో ఒక స్థలం అమ్మాము, స్థలం అమ్మిన అమౌంట్ తోటి మనం ఈ ప్లాన్ అనేది తీసుకోవచ్చు. సో ఇది సేవింగ్తో పాటు ప్రొటెక్షన్ బెనిఫిట్ అనేది కూడా ఇస్తుంది. సో ఫిక్స్డ్ గ్యారంటీడ్ బెనిఫిట్స్ మనకి ఇస్తున్నారు అనేది మనం ఇక్కడ క్లియర్గా మనం చెప్పుకున్నాము. సో ఈ ఫీచర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో దీంట్లో కీ ఫీచర్స్ ఏముంటాయి? సో దీంట్లో కీ ఫీచర్స్, ఫస్ట్ సింగిల్ ప్రీమియం, గ్యారంటీడ్ ఎడిషన్, కంప్లీట్ పాలసీ టర్మ్కి 85 రూపీస్ అంటే 8.5% అనేది మనకి బెనిఫిట్ ఇస్తున్నారు. సో ఇక్కడ ఈ పర్టికులర్ ప్లాన్కి 2 బేసిక్ ఆప్షన్స్ అనేది కవర్ చేస్తారు. సో సమ్ ఇన్ష్యూర్డ్ ఆఫ్ డెత్, సో డెత్ కవరేజ్ అనేది మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ ఆప్షన్స్ గురించి మనం తర్వాత తెలుసుకుందాము. ఆప్షన్ 1 ఒక కవరేజ్ ఇస్తుంది, ఆప్షన్ 2 రెండో కవరేజ్ ఇస్తుంది టు ద పాలసీ హోల్డర్. అది మనం డిసైడ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా ఈ ప్లాన్ తీసుకుంటే అప్పుడు డిసైడ్ అనేది చేసుకోవాలి. ఈ ప్లాన్తో పాటు కొన్ని రైడర్స్ అనేది కూడా కంపెనీ ఇస్తుంది. ఆ రైడర్స్ కూడా మనం తెలుసుకుందాము. హయ్యర్ సమ్ ఇన్షూర్ తీసుకోవడం వల్ల కూడా మనకి కంపెనీ రిబేట్ ఇస్తుంది. అంటే ₹1,00,00,000 నేను ఇస్తున్నాను, ₹1,00,00,000కి ఎక్కువ రిబేట్ దొరికిద్ది. 5 లక్షలు అనేది నేను పెడతాంటే 5 లక్షల వాళ్ళకి తక్కువ రిబేట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో రిబేట్, హయ్యర్ కవరేజ్ ఇక్కడ ఎంకరేజ్ చేస్తుంది పాలసీ హోల్డర్స్కి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, మేము మీకు బెనిఫిట్ అనేది ఇస్తాము. ఎగ్జిస్టింగ్ ఎల్ఐసి హోల్డర్స్, పాలసీ హోల్డర్స్ ఇందాకే మనం చూసుకున్నాం కదా, పాలసీ హోల్డర్ చనిపోయిన అమౌంట్ రిసీవ్ చేసుకున్న నామినీ ఇంకా బెనిఫిషియరీస్ కూడా ఈ పర్టికులర్ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటానికి అవకాశం ఇచ్చారు. వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన బెనిఫిట్ అనేది ఎగ్జిస్టింగ్ పాలసీ హోల్డర్కి సమానంగా బెనిఫిట్ అనేది కూడా మనకి ఇస్తున్నారు. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. ఇక్కడ రిబేట్ అనేది పాలసీ హోల్డర్ ఉన్నా చనిపోయినా అందరికీ మనకి బెనిఫిట్ అనేది ఇస్తున్నారు. సో లిక్విడిటీ గురించి మనం ముందుగానే మాట్లాడుకున్నాము. సో ఇలాంటి యూనిక్ ఫీచర్స్ గ్యారంటీడ్ ప్రోడక్ట్లో మనం చేసుకుంటున్నాము. సో మినిమం ఏజ్ తోటి మనం చూసుకుంటే పసిపిల్లలు 30 రోజులు దాటితే వాళ్ళని మనం పాలసీలో తీసుకోవచ్చు. 60 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉండే వాళ్ళకి మనం ఫస్ట్ ఆప్షన్లో మనం ఎంటర్ చేయలేము. అంటే 60 సంవత్సరాల కన్నా తక్కువ ఉండాలి, 40 సంవత్సరాల కన్నా తక్కువ ఉండాలి ఫార్ ఆప్షన్ 2. సో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఆప్షన్ 2లో హయ్యర్ కవరేజ్ అనేది మనకు వస్తుంది, 60 అనేది ఆప్షన్ 1లో లోవర్ కవరేజ్ అనేది ఉంటుంది. ఎంత అనేది మనం తర్వాత మనం తెలుసుకుందాం. సో మినిమం ఏజ్, మ్యాచ్యూరిటీ ఏజ్, పిల్లల ఏజ్ 18 ఇయర్స్ కంప్లీటెడ్ ఉండాలి. అదే వయసు ఉన్న వాళ్ళకి 75 ఇయర్స్ ఫర్ ఆప్షన్ 1, 60 ఇయర్స్ ఫర్ ఆప్షన్ 2. సో ఇది డైరెక్ట్లీ కంపెనీ బ్రౌషర్ నుంచి నేను మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో పాలసీ మినిమం ఒక 5 ఇయర్స్ ఎఫ్డి, 20 ఇయర్స్ ఎఫ్డి. సో బిట్వీన్ 5 to 20 ఇయర్స్. సో నేను ఒక 10 సంవత్సరాల కోసం చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. 7 సంవత్సరాలే నాకు రిటైర్మెంట్కి టైం ఉంది, నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నాకు ఒక 3 సంవత్సరాలే నాకు టైం ఉంది, నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేము. సో మినిమం 5, మ్యాక్సిమం 20 టైం ఇచ్చారు. సో సింగిల్ ప్రీమియం ప్లాన్ ఇది. ప్లస్ సమ్ ఇన్ష్యూర్డ్ మనం చూసుకుంటే మినిమం ₹1,00,000. సో ₹1,00,000 ఖచ్చితంగా పర్సన్ అనేది రిసీవ్ చేసుకోవాలి ఫార్ దిస్ ప్లాన్ అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ప్రీమియం అనేది మినిమం ఎంత తోటి మొదలెత్తిది. సో ఇక్కడ మ్యాక్సిమం, ఎటువంటి మ్యాక్సిమం మీ కెపాసిటీ ప్రకారంగా మీరు వెళ్ళొచ్చు. పెద్ద ప్లాన్స్ మీకు ఒక 50 లక్షలు ఉన్నా కూడా కంపెనీ తీసుకుంటానికి సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ కొద్దిగా అండర్ రైటింగ్ అనే డీటెయిల్స్ తోటి అండర్ రైటర్స్ డిసైడ్ చేస్తారు. మీరు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా మీకు 50 లక్షలు ఇవ్వచ్చా లేదా. ₹1,00,00,000 కావాలంటే అది కూడా తీసుకోవచ్చు, 5 కోట్లు కావాలన్నా తీసుకోవచ్చు, 10 కోట్లు కావాలన్నా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, మనం ఇక్కడ పెట్టిన డబ్బు కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ టు ద నామినీ. ఈ అమౌంట్ రిసీవ్ చేసుకున్నది కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ
ఉండబోతుంది, ఎందుకంటే ఇన్సూరెన్స్ దాంట్లో మనకి ఆ ఫీచర్ అనేది ఉంటుంది. ఇది చాలా క్లియర్గా మనం ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ రిస్క్ విషయం మనం మాట్లాడుకుందాము. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ పర్టికులర్ వీడియో కొద్దిగా డీటెయిల్గా ఉంటుంది, కానీ కంప్లీట్ డీటెయిల్స్ తోటి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటే అంత మంచిది. ఒక 8 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న పిల్లలకి ఈ పాలసీలో మనం యాడ్ చేస్తే వాళ్ళ కవరేజ్ అనేది 2 years వెయిట్ చేయాలి. సో ఒక 3 సంవత్సరాలు ఉన్న అబ్బాయి కవరేజ్ తీసుకుంటే కవరేజ్ ఎప్పటి నుంచి మొదలవుతుంది? 2 years యాడ్ చేయాలి. 5 సంవత్సరాల నుంచి కవరేజ్ అనేది మొదలవుతుంది. సో ఇప్పుడు తీసుకున్నప్పుడు 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు ఆగిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు కూడా లైఫ్ కవర్ ఇవ్వడానికి కంపెనీ రెడీగా ఉంది. ఇది ఒక కండిషన్. ఇంకో కండిషన్, ఒక 7 సంవత్సరాలు ఉన్న వ్యక్తి పిల్లలకి మనం పాలసీ తీసుకున్నాము, దీనికోసం 2 years వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. దీనికోసం వట్టి 1 సంవత్సరం, అంటే పిల్లలకి 8 సంవత్సరాలు వచ్చినప్పుడు కవరేజ్ అనేది తీసుకుంటుంది. అంటే ఇక్కడ సింపుల్ అర్థం చేసుకోవాలి. కండిషన్ 2లో ఫస్ట్ 8 years అనేది 1 సంవత్సరం అనేది వచ్చేసింది కాబట్టి ఈ 2 కండిషన్ మీద ఏది ఫస్ట్ వచ్చింది దాని ప్రకారంగా పిల్లలకి కవరేజ్ ఇవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ 8 years మనం 1 yearలో రీచ్ అవుతున్నాము, అందుకనే కవరేజ్ మనకి 1 year ఆగుతున్నాము. ఇక్కడ 3 years వాడికి 8 సంవత్సరాల దాకా రీచ్ అవ్వాలంటే ఇంకొక 5 సంవత్సరాలు ఉంది. అలా కాకుండా 2 years యాడ్ చేసుకొని 5 సంవత్సరాలు వచ్చినప్పుడు వెళ్ళే కంపెనీ మన కవరేజ్ ఇస్తుంది. ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి పిల్లలకి మనం కవరేజ్ తీసుకుంటుంటే డే ఫ్రమ్ కమిన్సింగ్ ఇమ్మీడియట్లీ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ రిస్క్. సో ఇమ్మీడియట్లీ ఇవాళ పాలసీ తీసుకున్నాము, రేపటి నుంచి కవరేజ్ అనేది అయిపోతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందాక మనం 2 ఆప్షన్స్ చెప్పుకున్నాము. సో ఫస్ట్ ఆప్షన్లో ఇందాక చెప్పుకున్నాం కదా 1.25 times ఆఫ్ ద ప్రీమియం. సో ప్రీమియం ఎంత పే చేస్తున్నాం దానికి 1.25 times కవరేజ్ ఇస్తున్నారు. ఆప్షన్ 2లో హయ్యర్ కవరేజ్ 10 times ఆఫ్ ద టాబులర్ సింగర్ ప్రీమియం. సో ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 50 years and above ఉన్న వ్యక్తికి కవరేజ్ కాదు, నాకు ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెంట్, ప్లస్ కొద్దిగా కవరేజ్ పెరిగినా కూడా ప్రాబ్లం లేదు, ఒక సేవింగ్ కంపోనెంట్ గ్యారంటీడ్ ఎడిషన్ నాకు కావాలి అనే వాళ్ళకి ఆప్షన్ 1కి వెళ్ళాలి. ఒక 40 years ఆర్ బిలో 50 years, సో 50 years కన్నా తక్కువ ఉన్న వ్యక్తికి ఎవరైనా పాలసీకి వెళ్తుంటే 10 times. సో ఇన్వెస్ట్మెంట్ కవరేజ్ అనేది కూడా కరెక్ట్గా ఉండాలి, కొద్దిగా బెటర్గా ఉండాలి అనే ఆలోచన ఉన్నకి ఆప్షన్ 2 ప్రిఫర్ చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో దేనికోసం మనం వెళ్ళాలి, దేనికోసం వెళ్ళకూడదు అనేది మనకి చాలా స్పష్టంగా మనం విషయాన్ని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. సో కవరేజ్ ఇంపార్టెంట్ ఉంటుంది. సో మెచ్యూరిటీ ఇంకా గ్యారంటీడ్ ఎడిషన్ ఇందాక చెప్పుకున్నాం కదా. సో గ్యారంటీడ్ 85 rupees per 1000 క్లారిటీ తోటి మనకి చెప్పారు. సో రైడర్ బెనిఫిట్స్, సో ఇక్కడ 2 రైడర్స్ ఇచ్చారు. ఒకటి యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసెబిలిటీ బెనిఫిట్ రైడర్. సో రిస్క్ జరిగినప్పుడు కవరేజ్, రిస్క్ జరిగి డిసెబిలిటీ జరిగినప్పుడు కవరేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షల కోసం మనం ప్రీమియం కట్టాము, 50 లక్షలకి మనం యాక్సిడెంటల్ డెత్ డిసెబిలిటీ రైడర్ అనేది మనం తీసుకున్నాము, దీనికి కూడా మనం 50 లక్షలు పెట్టామనుకోండి. డెత్ రిస్క్ అయినప్పుడు ఫ్యామిలీ నామినీకి 1 CR వచ్చింది, డిసెబిలిటీ రైడర్ డిసెబిలిటీ వచ్చేసింది వాళ్ళకి 50 లక్షలు కంపెనీ ఇచ్చింది, ప్లస్ మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది మీకు 50 lakhs ప్లస్ గ్యారంటీడ్ ఎడిషన్ మనం చెప్పుకున్నది కంపెనీ పర్సన్కి పాలసీ హోల్డర్కి అనేది ఇవ్వటం జరుగుతుంది. సో టర్మ్ పాలసీ రాట్లా, ఈ ప్లాన్ తోటి మనం టర్మ్ రైడర్ పెట్టుకొని మనం కవరేజ్ పెంచుకోవచ్చు. సో ఇది ఒక అడిషనల్ బెనిఫిట్ అనేది మనం చెప్పుకోవచ్చు. కానీ ఎక్కువగా మనం చూసేది ఏంటంటే ఈ టర్మ్ రైడర్ యాడ్ చేసుకుంటే ITRs ఖచ్చితంగా చెక్ చేసుకుంటారు, ప్లస్ ఇన్కమ్ ప్రూఫ్స్ అనేది LIC ఏది ఇన్కమ్ ప్రూఫ్ చెప్తుంది ఆ ఇన్కమ్ ప్రూఫ్ అనేది మనం ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలి. అప్పుడే మనకి టర్మ్ అష్యూరెన్స్ రైడర్ అనేది మన పాలసీలో రైడర్గా యాడ్ చేసుకోవచ్చు. సెటిల్మెంట్ ఆప్షన్స్ ఆన్ మెచ్యూరిటీ అది మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా నాకు వచ్చిన బెనిఫిట్ని నేను ఒకేసారి తీసుకోవచ్చా, లేకపోతే 5 సంవత్సరాల దాకా నాకు పెన్షన్ రావాలి, 10 సంవత్సరాల దాకా పెన్షన్ రావాలి, 15 సంవత్సరాల దాకా నాకు పెన్షన్ రావాలి
అనేది కొంతమంది ప్లాన్ చేసుకుంటారు. అది కూడా మనకి కంపెనీ అనేది డిసైడ్ చేసి ఇస్తుంది. సో మనం ఇన్స్టాల్మెంట్ తీసుకున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన ఇచ్చిన అమౌంట్ మీద మినిమం మంత్లీ 5,000 ఉండాలి, క్వార్టర్లీ 15, హాఫ్ ఇయర్లీ అంటే 25, ఇయర్లీ అంటే 50,000. అంటే ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి విషయం ఏంటంటే మనం ఎల్ఐసి పాలసీ మెచ్యూరిటీ అమౌంట్ కింద మనకి ఎంత ఇన్స్టాల్మెంట్ అనేది క్రియేట్ అవ్వాలి మన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో. ఇంత అమౌంట్ క్రియేట్ అవ్వకపోతే కంపెనీ లంసమ్ అనేది అమౌంట్ ఇచ్చేసిద్ది. సో అది చాలా క్లియర్గా మనం అర్థం చేసుకొని ఈ ఫ్యూచర్ అనేది ఆ రకంగా తీసుకోవాలి. సో ఇప్పుడు కంపెనీ పాయింట్ అనేది మనకి ఏం చెప్పిద్దంటే కంపెనీ అడిషనల్గా ఇంట్రెస్ట్ అనేది మనకి ఇస్తుంది ఆన్ ద అమౌంట్. సో మనం ఇన్స్టాల్మెంట్గా తీసుకున్నాం, మొత్తం సంవత్సరం అంతా మనకి రావాల్సిన అమౌంట్ ఒకేసారి తీసుకోకుండా 1 నుంచి 12 నెలల దాకా మనకి అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు 12 నెలల్లో. సో ఆ 12 నెలల్లో మనకి అక్యూములేట్ అయిన అమౌంట్ మీద కూడా మనకి కంపెనీ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తుంది 4.64. సో డిఫరెంట్ ఐడియల్గా మనీ పెట్టుకోకుండా దాని మీద కూడా బ్యాంక్ వడ్డీ కన్నా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఇస్తుంది. సో ఇదే డబ్బు మనం యాన్యువల్లీ మనం అమౌంట్ తీసుకొని మంత్లీ మనం యూటిలైజ్ చేసుకునే దానికన్నా ఈ డబ్బు ఎల్ఐసి దగ్గరే ఉంచేసుకొని ఆ డబ్బు మనకి ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా మనం ఆ మెచ్యూరిటీ అమౌంట్ అనేది మనం తీసుకోవచ్చు. సో సింగిల్గా పేమెంట్ కాకుండా మనం ఇన్స్టాల్మెంట్ పేమెంట్ మనం రిసీవ్ చేసుకోవచ్చు. సో మెచ్యూరిటీ అమౌంట్ లాగా డెత్ బెనిఫిట్ అనేది కూడా ఒక నామినీ వాళ్ళు అనుకూలంగా మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఇంకా యాన్యువల్లీ చేసుకోవచ్చు. ఆ విధంగా మనం ఇందాక చెప్పుకున్న 4%, 4.6% దాకా వాళ్ళు కూడా ఆ విధంగానే యూస్ చేసుకోవచ్చు. సో ఇలస్ట్రేషన్ మనం తర్వాత చెక్ చేసుకుందాము. కొన్ని డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అన్నిటికన్నా ముఖ్యమైనది ఫ్రెండ్స్, ఇది చాలా యూనిక్ ఫీచర్ తోటి మనం వెళ్తున్నాము. సో రిబేట్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో హయ్యర్ బేసిక్ సమ్ ఇన్షూర్డ్ అష్యూర్డ్ కింద మనకి ఆప్షన్ 1లో రిబేట్ ఇస్తున్నాడు. ఎంతవరకు మనకి రిబేట్ వస్తుంది అనేది మనం ఇక్కడ చెక్ చేసుకుందాము. సో హయ్యర్ కవరేజ్ ఇక్కడ మనం చూస్తున్నాము 15 లక్షల కన్నా ఎక్కువగా మనం కవరేజ్ తీసుకుంటే దానికి 89%, 8.9% వస్తుంది ఆప్షన్ 1లో. అదేవిధంగా మనకి ఆప్షన్ 2లో హయ్యర్ కవరేజ్ ఇస్తున్నారు, ఇక్కడ 8.3%. చాలా క్లియర్గా మనకి ఇక్కడ చెప్తున్నారు, మనం రిబేట్ పొందాలి అనుకుంటే మనం హయ్యర్ కవరేజ్ తీసుకోవాలి. మనకి ఆటోమేటిక్లీ 8% ప్రీమియం తగ్గుతుంది కంపెనీ నుంచి. సో ప్రీమియంలో మనకి కనీసం ఒక 8% అనేది మనకి తగ్గుతుంది ప్రీమియం మీద. అంటే ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్, మనం ఇక్కడ ₹1,00,00,000 కోసం ప్లాన్ తీసుకుంటే ₹1,00,00,000 మీద 8% అంటే దగ్గర 8 లక్షలు అనేది దగ్గర మనకి ప్రీమియం తగ్గిచ్చేస్తుంది. సో ఇది ఒక యూనిక్, అంటే మనకి ఇక్కడ ఆ 1 CR కోసం మనం 1.14 యాక్చువల్ క్యాల్కులేషన్ వస్తుందంటే దీని మీద ఒక 8 lakhs తీసేసుకుంటే ఇప్పుడు 1.06 కట్టాలి. సో 1,06 లక్షలే కట్టాల్సిన అవసరం పర్టికులర్ పర్సన్కి వచ్చింది. సో ఇమ్మీడియట్లీ మనకి రిబేట్ ఇచ్చేస్తున్నారు. సో ఏ ఏజెంట్కి రిబేట్ అడగాల్సిన అవసరమే లేదు, మీరు ఆటోమేటిక్లీ కంపెనీయే మనకి ఆ రిబేట్ అనేది ఇచ్చేస్తుంది. ప్లస్ ఎగ్జిస్టింగ్ పాలసీ హోల్డర్స్ కోసం కూడా ఆ బెనిఫిట్ ఇస్తుంది. సో ఎగ్జిస్టింగ్ పాలసీ హోల్డర్స్కి కండిషన్ ఏంటంటే 5 to 9 years పాలసీ కవరేజ్ తీసుకుంటే 4% ఇస్తుంది, 10 to 14% చూసుకుంటే 5% ఇస్తుంది. అదేవిధంగా మనకి 15 to 19 అంటే 6% ఇస్తుంది, 6 దాకా ఇస్తుంది. అదేవిధంగా మనకి 20 అంటే ఇక్కడ 7 అనేది ఇస్తుంది. 7 ఫర్ ఎవ్రీ 1,000 సమ్ ఇన్షూర్డ్ అనేది మనం ఇక్కడ చెప్పుకున్నాము. సో ఇక్కడ క్లియర్గా మనం ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. సో 7 అనేది మనకి ఇక్కడ క్లారిటీ వస్తుంది. సో ఎంత మనకి రిబేట్స్ మనకి చాలా అద్భుతంగా ఈ పర్టికులర్ పాలసీలో మనం చూస్తున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా ప్రొడక్ట్ తెలుసుకున్నాము, ఇలస్ట్రేషన్ కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలస్ట్రేషన్ మనం ఇక్కడ తెలుసుకుందాము. సో ఒక 37 years ఓల్డ్ పర్సన్కి మనం ఈ పర్టికులర్ ప్లాన్ గురించి ఆలోచిస్తుంటే ఒక 5 సంవత్సరాల కోసం ఒక 10 లక్షలు సమ్ ఇన్షూర్డ్ కోసం ప్లాన్ చేసుకుంటున్నాడు. సో సమ్ ఇన్షూర్డ్కి మనం చూసుకుంటే ఆప్షన్ 1 చూసాము. సో ఆప్షన్ 1లో దగ్గర మనకి ఇక్కడ సమ్ ఇన్షూర్డ్ ఆన్ డెత్ అట్ ఇన్సెప్షన్. సో ఇన్సెప్షన్ టైంలో మనకి ఇక్కడ కవరేజ్ చూసుకుంటే ఇది ఆప్షన్ 2. ఇక్కడ ఆప్షన్ 2లో మనం చూసుకున్నామంటే సో ఇక్కడ మనం ఎంత పే చేసాము, మనకి ఎంత కవరేజ్ ఇస్తున్నాడు. సో సమ్ ఇన్షూర్డ్ 10 లక్షలు,
ఇక్కడ ప్రీమియం కట్టాల్సింది 11,67,800. దీనికి నేను 10 టైమ్స్ కవరేజ్ ఇస్తున్నాను. 10 టైమ్స్ కవరేజ్ కింద నాకు ఇంత అమౌంట్ కంపెనీ మనకి ఇస్తుంది ఆన్ డెత్ క్లెయిమ్. ఆప్షన్ 2 కాబట్టి డెత్ క్లెయిమ్ 10x టైం మనకి ఇవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది బేస్ ప్లాన్ కి ఎంత ఉంటుంది ప్లస్ ఇక్కడ మనకి రైడర్ కలుపుకుంటే మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, కరెంట్ సిచ్యువేషన్లో జిఎస్టీ లేకుండే మనకు వస్తుంది. సో విత్ జిఎస్టీ అనేది ఇప్పుడు మార్కెట్లో అసలు లేదు. జిఎస్టీ లేకుండే మనకి ప్రీమియమ్స్ అనేది ఉంటుంది ఎల్ఐసిలో. రెండోది మనం ఇక్కడ ఇంకా కొద్దిగా డీపర్గా వెళ్దాము ఫ్రెండ్స్. డీపర్గా వెళ్తుంటే మనం 8.5% గ్యారంటీడ్ ఎడిషన్ అనేది మనం చెప్పుకున్నాము. సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, మొదటి సంవత్సరం మనం ప్రీమియం పే చేసాము, దీనికి గ్యారంటీడ్ ఎడిషన్ యాడ్ అయింది 85,000. మన ప్రీమియం కట్టిన దానికి గ్యారంటీడ్ ఎడిషన్ కలుపుకొని ఆ మనిషి ఆ టైంలో రిస్క్ జరుగుతాయి. ఆ సంవత్సరం నామినీకి ఎంత అమౌంట్ వచ్చింది. రెండో సంవత్సరం అమౌంట్ అయింది, ఆ అమౌంట్ కూడా యాడ్ చేసేసారు. మూడో సంవత్సరం చూసుకుంటుంటే మూడో సంవత్సరం యాడ్ అయిపోయింది. నాలుగో సంవత్సరం చూసుకుంటుంటే నాలుగో సంవత్సరం. 5 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పుడు మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది మనం ఇక్కడ కలుపుకుంటుంటే దగ్గర మనకి ఎంత అమౌంట్ కవరేజ్ ఇస్తున్నారు ఫర్ లైఫ్. ఇంకా మెచ్యూరిటీ బెనిఫిట్ మనం చూసుకుంటుంటే ఎంత కవరేజ్ వస్తుంది అంటే సింపుల్గా అర్థం చేసుకోండి, డెత్ రిస్క్లో మనకి 10x టైమ్స్ మనం ఇస్తున్నారు కాబట్టి దీనికి ఒక 10 రెట్లు మనం చెప్పుకుంటున్నాము. దీనికి ఇక్కడ బోనస్ యాడ్ అయింది, ఇక్కడ బోనస్ యాడ్ అయింది. ప్రతి సంవత్సరం బోనస్ యాడ్ చేసుకుంటా వెళ్ళిపోతున్నారు. ఎంత బోనస్ యాడ్ చేస్తున్నారు? 85,000 బోనస్ యాడ్ చేసుకుంటా వెళ్ళి డెత్ రిస్క్ మొదటి 5 సంవత్సరాల్లో జరిగితే ఆ డెత్ రిస్క్ తోటి ఎంత వస్తుంది? మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది మనం ప్రీమియం మీద ప్రతి సంవత్సరం ఎడిషన్ చేసుకుంటా ఫైనల్గా ఇంత అమౌంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ 10 లక్షలు ప్లస్ 4.25 చెప్పుకుంటే దగ్గర మనకి ఎంత అమౌంట్ వస్తుంది? 5 lakhs కోసం ఇది ఫ్రెండ్స్. ఇంకొక ఫీచర్ తోటి మనం అర్థం చేసుకుందాము. ఇంకొక ఎగ్జాంపుల్, దీంట్లో కూడా మనకి ఎగ్జాంపుల్లో మనకి ఏంటంటే ప్రీమియం పాయింట్ టర్మ్ సింగిల్ ఇయర్ కాబట్టి 5 years పాలసీ టర్మ్ తీసుకున్నాము, కవరేజ్ ₹1,00,00,000 తీసుకున్నాము. రిస్క్ జరిగినప్పుడు 12 crores 12 కోట్ల దాకా కవరేజ్ అనేది అమౌంట్ నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ప్రీమియం ఎంత పే చేస్తున్నాము అంటే దగ్గర ఎత్తుకోండి ఎంత ప్రీమియం పే చేస్తున్నాము. ఆప్షన్ 2 కాబట్టి కవరేజ్ 10 times ఇస్తున్నారు. సో 10x ఆఫ్ ద ప్రీమియం మనం పే చేసాము, దానికి అనుకూలంగా దగ్గర మనకి ఇస్తున్నారు. సో ఇక్కడ కూడా మనం చూసాం కదా వితౌట్ జిఎస్టీ. సో వితౌట్ జిఎస్టీ రైడర్ మనం తీసుకున్నాము. ఈ రైడర్ ఏం తీసుకున్నాము మనం చెప్పుకున్నాము కదా, యాక్సిడెంటల్ డెత్ డిసెబిలిటీ అనేది మనం చెప్పుకున్నాము. సో ఈ రైడర్ ఖచ్చితంగా మనం యాడ్ చేస్తాం ఫ్రెండ్స్, ఎందుకంటే రిస్క్ కవర్ అవ్వాలంటే ప్రాపర్ వేగా కవర్ చేసుకోవాలి. సో దగ్గర ₹1,17,00,000 మనం కడుతున్నాము. ఇప్పుడు ₹1,17,00,000 మనం కడుతుంటే దానికి మనకి రావాల్సిన బెనిఫిట్ మీరు చూడండి. ఫస్ట్ మొదటి సంవత్సరం 8,50,000, రెండో సంవత్సరం ఈ సంవత్సరం 8,50,000 కలుపుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది 17 లక్షలు, ఇక్కడ 25 లక్షలు, 34 లక్షలు, 42,50,000. సో మెచ్యూరిటీ కింద ఆ 1,00,00,000 ప్లస్ 42,50,000 మనం ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మెచ్యూరిటీ బెనిఫిట్. సో గ్యారంటీడ్ ఎడిషన్ ఇక్కడ ఇచ్చిన అమౌంట్ గ్యారంటీగా కస్టమర్ రిసీవ్ చేసుకుంటాడు. అదే 5 సంవత్సరాల కోసం చూసుకుంటే కవరేజ్ 10 times కాబట్టి లైఫ్ రిస్క్ ఈ విధంగా మొదలవుతుంది. మొదటి 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఏదైనా రిస్క్ పాలసీ హోల్డర్ మీద వస్తే అలాంటి సిచ్యువేషన్లో కంపెనీ ఆ విధంగా వాళ్ళకి అమౌంట్ ఇచ్చింది. ఇదే ఎగ్జాంపుల్ని మనం 20 yearsకి వెళ్దాం ఫ్రెండ్స్. సో 20 yearsకి మొదటి 1 సంవత్సరం మనం పే చేసేసాము. ప్రీమియం మనం చూసుకుంటే ఇక్కడ చూడండి కవరేజ్ ₹1,00,000 డిపాజిట్ చేసాము. సింగిల్ ప్రీమియం కింద మనం 1,31,30,000 మనం కడుతున్నాము. కవరేజ్ అనేది మనం చూసుకుంటే 13 కోట్ల కవరేజ్ అనేది కంపెనీ పాలసీ హోల్డర్కి ఇస్తుంది. ఇక్కడ కూడా ఇదే వర్త్ ఇచ్చింది. సింగిల్ ప్రీమియం వితౌట్ జిఎస్టీ బేస్ ప్లస్ రైడర్. ఇక్కడ కూడా మనం యాక్సిడెంటల్ డిసెబిలిటీ డెత్ బెనిఫిట్ అనేది మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాము. సో ఇది కూడా మనకి దగ్గర మనం చెప్పుకున్నట్టు ఈ ప్రీమియం అనేది ఉంటుంది. ఇప్పుడు క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, హయ్యర్ కవరేజ్కి మనకి రిబేట్ కంపెనీ ఆల్రెడీ ఇచ్చేస్తుంది. సో ఇక్కడ గ్యారంటీడ్ ఎడిషన్ కింద మనం చూసుకుంటే ఇక్కడ మనకి 8,50,000 కనిపిస్తుంది. సో ఇది ఇయర్ ఆన్ ఇయర్ 8,50,000 పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ డెత్ బెనిఫిట్ చూస్తుంటే 1,40,00,000, ఇక్కడ డెత్ బెనిఫిట్ చూస్తుంటే 1,41,00,000, ఇక్కడ 1,42,00,000. సో రిస్క్ జరిగినప్పుడు
ఫ్యామిలీకి ఈ అమౌంట్ వచ్చింది. ఇది ఎంతవరకు నడిచింది? 20 సంవత్సరాల దాకా కవరేజ్ వచ్చింది. సో మనం మొదట పెట్టిన కోటి ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత 2,70,00,000 కింద మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఆ పర్సన్ రిసీవ్ చేసుకుంటాడు. దీన్ని మంత్లీ ప్యాటర్న్ కింద అమౌంట్ తీసుకోవచ్చు, క్వార్టర్లీ ప్రకారంగా తీసుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ ప్రకారంగా తీసుకోవచ్చు, ఇయర్లీ ప్రకారంగా అనేది కూడా తీసుకునే అవకాశం కంపెనీ ఇస్తుంది. సో ఈ మెచ్యూరిటీ అమౌంట్ అనేది మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సో కొద్దిగా మినిమం అమౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ మినిమం అమౌంట్ లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా లంసమ్ అమౌంట్ అనేది ఇచ్చేసిద్దు. హయ్యర్ కవరేజ్ రిబేట్తో పాటు మనం బెనిఫిట్ తీసుకోవాలని ఆలోచన అనేది నేను మీకు ఐడియా ఇస్తాను. సో డెఫినెట్లీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు స్క్రీన్ ఎదురుగా కనిపించే దాంట్లో మనం చాలా క్లియర్గా చెప్తున్నాం ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ వీడియోస్ డీటెయిల్గా ఉండిన మనం ఓవరాల్ ఐడియా, ప్రొడక్ట్ ఐడియా ఇవ్వడానికి మనం పర్టికులర్ వీడియోస్ చేస్తున్నాము. డీటెయిల్డ్గా ఎందుకు ఉండాలంటే ప్రొడక్ట్ డీటెయిల్ తెలుసుకుంటేనే మనకి మిస్టేక్ జరగదు, ఫైనాన్షియల్ అవేర్నెస్ వచ్చింది ప్రొడక్ట్ కింద. ఎవరైనా తప్పు చెప్పినా కూడా మనం ఖచ్చితంగా దాన్ని వెంటనే కనిపెట్టి వాళ్ళకి కాదు ఇది కాదు, ఈ ప్రోడక్ట్లో ఈ బ్రోషర్లో మనం ఇది చూసాము, ఈ వీడియో చూసాము, ఇది కావాలంటే ఈ వీడియో చూసి స్పష్టంగా మీరు ఫర్దర్ డీటెయిల్స్ క్లారిఫికేషన్ మీ ఓన్గా మీరు చేసుకొని వెళ్ళండి అనేది కూడా మనం వాళ్ళకి చెప్పొచ్చు. ఎందుకంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటే అది రైటా రాంగా అనేది డిసిషన్ తీసుకుంటానికి చాలా క్లియర్గా మనకి వచ్చింది. ఆ క్లారిటీ తోటి ఫర్దర్గా మన ఫైనాన్షియస్ కూడా బెటర్ సిచ్యువేషన్లో మనం ఉంటాము. బెటర్ సిచ్యువేషన్ ఉంటే మన ఫ్యామిలీ బెటర్ సిచ్యువేషన్లో ఉంటుంది, మన ఫ్యామిలీ కూడా బెటర్ సిచ్యువేషన్ ఉంటే ఫైనాన్షియలీ వాళ్ళు కూడా సెక్యూర్డ్ ఫీల్ అవుతారు. అందుకోసమే మనం ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్ సజెస్ట్ చేస్తాము. కానీ మ్యూచువల్ ఫండ్స్ తోటి మనం ఒక గ్యారంటీడ్ ఎడిషన్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనం ఖచ్చితంగా ఇది కూడా ప్యారలల్లీ రన్ చేసుకుంటాము అవర్ ఫ్రెండ్స్. సో దీంతో నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.